హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మా కుండీలలో కొన్ని పిచ్చి పిచ్చి మొక్కలు వచ్చాయండి. సో అవన్నీ తీసేసి ఉన్న చిన్న మొక్కలను మళ్ళీ మంచిగా పెట్టాలి అనుకుంటున్నాను. ఈ వర్క్ రోజు చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే డైలీ ఏదో ఒక బిజీలో నాకు అసలు వీలవ్వట్లేదు అనమాట. ఈ రోజైతే ఖచ్చితంగా చేయాలి. రోజు ఇలానే అవుతుంది. ఇంకా ఏంటంటే అందులో ఉన్న ఆ ప్లాంట్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. సో, ఇంక వేరే వచ్చిన చిన్న మొక్కలు ఇంకా మళ్ళీ పెట్టడానికి ప్లేస్ ఉండదు. అందుకోసం అని చెప్పేసి ఇంకా లేట్ అవుతుంది. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా నేనైతే పిచ్చి పిచ్చి మొక్కలుంటాయి కదా! సో, అవన్నీ తీసేస్తూ ఉన్నాను. నాకేంటంటే ప్లాంట్స్ ఎక్కువ పెట్టుకోవాలి అట్లా చాలా ఇష్టము. బట్ ప్లేసు తక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను ఉన్న దాంట్లోనే పెట్టుకుంటూ ఉన్నాను. ఈ పిచ్చి మొక్కలైతే ఎందుకొస్తాయో ఏమో అర్థమే అవ్వదండి. అంటే మనం ఏం వేయం గదా! దానంతట అవే వచ్చేస్తాయి. నేను డైలీ అయితే వాటర్ పోస్తూ ఉంటాను. దానంతట అవే పెరిగిపోతూ ఉంటాయన్నమాట. సో, అవి పెరగడము, నేను మళ్ళీ తీయడము, అవి పెరగడము, నేను తీయడం ఇదే డ్యూటీ ఉంటది నాకు. సో, ఇంక ఈరోజు ఏంటంటే ఖచ్చితంగా తీసేయాలి. లేకపోతే ఇక్కడ చిన్న ప్లాంట్ వచ్చింది చూడండి. ఆ ఫ్లవర్స్‌కి సంబంధించింది. అది సైడ్‌కొచ్చేసింది. ఇంక ఈ పిచ్చి మొక్కలే కుండీ మొత్తం ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ అయితే అది తీసేసి, ఈ చిన్న మొక్కను తీసి మళ్ళా మిడిల్‌లో పెడదాము అనుకోని, ఇంకా అందులో వచ్చిన చిన్న ఆ మొక్కలన్నీ తీసేసానండి. ఇంకా వేరే కుండీలో కూడా వచ్చాయి. అసలెందుకొస్తాయో అర్థమే కాదు. ఆహ్, మంచి మొక్కలేమో అటో, ఇటో, ఎటో లాస్ట్‌కి పెరుగుతూ ఉంటది. ఈ పిచ్చి మొక్కలు మాత్రము కరెక్ట్‌గా కుండీలో కరెక్ట్‌గా అన్నీ అవే పిచ్చి మొక్కలే ఉంటాయి. సో, ఇంకా అవి తీసేసి ఈ మొక్కనైతే మధ్యలో పెడతాను. ఇంకేంటంటే ఇక్కడ మందార ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా! వాటికి కూడా ఏదో పురుగులాగా వస్తుంది. అంటే ఆ కాడలకి. అది ఎందుకొస్తుందో అర్థం కాదు. ఈ మధ్యలే మందార ఫ్లవర్స్ పూస్తున్నాయని నేను హ్యాపీగా చెప్పాను కదా! ఒక వీడియోలో. మళ్ళీ ఇప్పుడు అలా వస్తుంది. సో, అది ఎందుకొస్తుందో అంటే ఫ్లవర్స్ పూసేవే కొన్ని. ఆ ఫ్లవర్స్‌కి ఇలా డిస్టర్బ్ ఏదో ఒకటి అయ్యేవరకి నాకెట్లనే అనిపిస్తుంది. ఇక సో, ఇక్కడ ఏంటంటే ఆ మొక్కలన్నీ తీసేసాను కదా! ఇంకా ఈ చిన్న మొక్కని మిడిల్‌లో పెడదామని చెప్పి ఇంకా నేనైతే పెడదామని అనుకుంటున్నాను. మీకేమైనా టిప్ తెలిస్తే చెప్పండి. అంటే ప్లాంట్స్ అంటే ఫ్లవర్స్‌కి సంబంధించిన ప్లాంట్స్ కానీ, లేకుంటే వెజిటబుల్స్‌కి సంబంధించిన ప్లాంట్స్ కానీ మంచిగా గ్రోత్ కావాలంటే ఏం చేయాలి? అంటే కుండీలలో పెంచుకుంటే కొన్ని రోజుల వరకే అంటే స్టార్టింగ్‌లో బావుంటున్నాయి. హెల్తీగా వస్తున్నాయి. ఇంకా తర్వాత తర్వాత అది అంత మంచిగా ఉండట్లేదు మట్టి. మరి ఎందుకు అట్లా కుండీలో పెడితే అలా అవుతుందా నాకు తెలియట్లేదు. ఇక్కడైతే నేను ఇంకా ఈ ప్లాంట్‌నైతే పెడదాము అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా! ఎంత బాగా అనిపిస్తుందో. నాకైతే చాలా ఇష్టము. ఇంట్లో ప్లాంట్స్ అనేటివి పెట్టాలని చెప్పేసి చాలా ఇష్టము. ఇంకా మేము బయట కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టాను. నేను బయట అప్పుడప్పుడు ముగ్గు వేస్తున్నప్పుడు వీడియో తీస్తాను కదండీ! అక్కడ కూడా కొన్ని ప్లాంట్స్ పెట్టాను కానీ, కాకపోతే ఇంకా అక్కడెందుకో ఉండట్లేదు. అంటే ఎండ పడదక్కడ. ఇక్కడైతే మంచిగా ఎండ పడతది. సో, ఎండ పడుతుంది కాబట్టి ఇక్కడ మంచిగా వస్తది ప్లాంట్స్. అక్కడనైతే రావు. సో, అందుకోసం అని చెప్పేసి ఈ మధ్యలో అక్కడ ఎక్కువ పెట్టట్లేదు. బట్ కుండీలు తీసుకొస్తే మాత్రము ఇంకా బయట పెట్టాలి. కొన్ని కుండీలు బయట పెట్టాలి. కొన్ని కుండీలు ఇక్కడ స్టాండ్ పెట్టి పెట్టాలి అనుకుంటున్నాను. సో, ఇంక చూడాలి. ఇవి కొంచెము గ్రోత్ అయిపోయిన తర్వాత ఇవి కూడా మొత్తం తీయాలి. అంటే ఎక్కువ ఎండ పడేసరికి ఈ కుండీలు కూడా అట్లా ప్లాస్టిక్ ఉంటుంది గదా! సో, అదంతా వచ్చేస్తుంది. సో, ప్రస్తుతానికి అయితే పెడుతున్నాను. ఈసారి అయిపోయిన తర్వాత ఇంకా ఇవన్నీ పాత కుండీలన్నీ తీసేసి ఇంకా కొత్త కుండీలు తీసుకొచ్చి కొత్తగా మట్టి తర్వాత ఇంకా కొన్ని రకాల ప్లాంట్స్ అన్నీ తీసుకొచ్చి అన్నీ పెట్టాలి అనుకుంటున్నాను. పెట్టిన తర్వాత నార్మల్‌గానైతే ఫ్లవర్స్‌కి సంబంధించినవి ఎక్కువ పెడతాను. ఎందుకంటే వెజిటబుల్స్ పెట్టినా లాభం లేదు. అక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇంకా వెజిటబుల్స్ పెట్టినా లాభం లేదు. ఓన్లీ ఫ్లవర్స్‌కి సంబంధించిన ప్లాంట్స్ అంటే ఇంకొన్ని మందార, తర్వాత చామంతి, తర్వాత గులాబీ ఇవి తేవాలి అనుకుంటున్నాను మొక్కలు. చూస్తున్నారు కదా! ఇలా అన్ని పిచ్చి మొక్కలొస్తున్నాయి. అవి ఎందుకొస్తాయో తెలియదు. అవి మనం ఏం వేయకున్నా సరే వాటంతట అవే వచ్చేస్తాయి. నేను అన్నీ తీసేసాను. లాస్ట్ టైం కూడా వీడియో పెట్టున్నానో లేదో నాకంత గుర్తు రావట్లేదు. కొన్ని మంత్స్ బ్యాకే ఇదంతా తీసేసానండి. నీట్‌గా చేసేసాను. మళ్ళీ వచ్చాయన్నమాట. సో, ఇక్కడ చిన్న మొక్కలు వేరే మొక్కలు రాకుండా ఇవే ఎక్కువ పెరిగిపోయేసరికి ఇంకా వేరే ప్లాంట్స్ రాకుండా ఉంటుంది. ఈ మట్టి కూడా ఇంకా చాలా రోజులవుతుంది కదా! చేంజ్ చేయాలి. మట్టియే కాదండి కుండీలు కూడా చేంజ్ చేశాను. ఆల్రెడీ కొన్ని కుండీలు పగిలిపోయాయి చూస్తున్నారు కదా! అంటే ఎండ, వర్షం 2 తగులుతాయి కాబట్టి తొందరగా పాడైపోతున్నాయి కుండీలు. సో, ఇంకా వేరే పార్ట్స్ తర్వాత మట్టి తర్వాత చిన్న ప్లాంట్స్ అన్నీ తీసుకొద్దాము అనుకుంటున్నాను.
నాలాగా మీకు కూడా ఇంట్లో ప్లాంట్స్ పెంచుకోవడం ఇష్టమా అండి? అంటే ఫ్లవర్స్‌కి సంబంధించిన ప్లాంట్స్ పెట్టుకొని ఇంట్లో ఆ పూసిన ఫ్లవర్స్‌తో దేవుడి దగ్గర పూజ చేయడం అయితే నాకైతే చాలా ఇష్టము. మీకు కూడా అలా ఇష్టమైతే కామెంట్ చేయండి. నాకైతే ఇంట్లో పూసిన ఫ్లవర్స్‌తో దేవుడి దగ్గర పూజ చేస్తే నిజంగా ఆ హ్యాపీనెస్సే వేరుంటదండి. చాలా బాగా అనిపిస్తది. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా చాలా మొక్కలున్నాయి ఫ్లవర్స్‌కి సంబంధించినవి. సో, అవి కూడా కొన్ని తేవాలి అనుకుంటున్నాను. కొన్ని తీసుకొచ్చి ఇంకా కొత్త కుండీలు తీసుకురాగానే అందులో పెట్టాలి అనుకుంటున్నాను. సో, అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా మొక్కలున్నాయి. చామంతులున్నాయి, మల్లెపూలు, కనకాంబరాలు ఇలా ఇంకా వేరే ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నార్మల్‌గా వెజిటబుల్‌కి సంబంధించినవి కూడా ఉన్నాయి. బట్ నేనైతే ఏమి తీసుకురాను. వెజిటబుల్ మొక్కలైతే ఏమి తీసుకురాను. ఓన్లీ ఫ్లవర్స్‌కి సంబంధించినవి మాత్రమే తీసుకొద్దామని అనుకుంటున్నాను. చూస్తున్నారు కదండీ! చిన్న మొక్క, ఈ మొక్క ఎంత బాగా అనిపిస్తుంది. ఏదైనా సరే ఆహ్, చాలా బాగా అనిపిస్తాయి కదా! ఇంట్లో ప్లాంట్స్ ఉంటే, గ్రీనరీ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా తులసమ్మ చెట్టు పక్కకే ఉంటుంది కాబట్టి అవి మొలకలొచ్చేస్తా ఉంటాయన్నమాట. సో, గోరంత పువ్వులు ఇవన్నీ వచ్చేస్తాయి. సో, ఇంకా ప్లాంట్స్ అవి పెట్టిన తర్వాత వాటర్ అయితే కొంచెం స్ప్రే చేస్తున్నాను ప్లాంట్స్‌కి. సమ్మర్ కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే మార్నింగ్ ఒకసారి, ఇంకా ఈవినింగ్ ఒకసారి 2 టైమ్స్ వాటర్ అనేది స్ప్రే చేయాలి. అంటే వాటర్ పోయాలి నార్మల్‌గా. ఇలా ప్లాంట్స్ పైన కూడా కొంచెం స్ప్రే చేస్తే కొద్దిగా బావుంటది గదా! వాటికి గూడా. సో, నార్మల్‌గా పొద్దుననైతే నేను రైస్ కడిగిన వాటర్ డైలీ కంపల్సరీ పోస్తాను. ఇంకా వేరే రకాలుగా అన్నీ అంటే మామూలుగా బనానా తొక్కలు అవన్నీ ఏసి కూడా చేస్తారంట. సో, ఇంక ఈ మధ్యలోనైతే నేను అవి చేయలేదు. ఇదివరకు 1, 2 టైమ్స్ చేసినట్టున్నాను స్టార్టింగ్‌లో. బట్ రీసెంట్‌గానైతే చేయలేదు. రైస్ వాటర్ అయితే కంపల్సరీ పోస్తానండి. మార్నింగ్ రైస్ కడిగిన వాటర్.